ధనం త్వరగా అభివృద్ధి పొందడం కోసం, ధనంలో సంపదలో అభివృద్ధి కోసం. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహి ధనం పూరయ పూరయ నమః. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహి ధనం పూరయ పూరయ నమః. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహి ధనం పూరయ పూరయ నమః. ఏదైనా పరిస్థితులు బాగుండలేదు అనుకుంటే, అంటే ఆర్థిక పరిస్థితులు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇంకా ఆ ఆరోగ్యం వల్ల వేటికైనా దూరం అవుతూ ఉంటే ఆనందానికి కానీ, ప్రశాంతతకు కానీ, ఆర్థికంగా కానీ, సంసారికంగా కానీ, సంతానపరంగా కానీ ప్రతిరోజు లేదా ప్రతి శుక్రవారం అమ్మవారికి నమస్కారం చేసుకొని, ఏదైనా అలవాటు ఉంటే పూజలు, ఆ పూజ గది శుభ్రం చేసుకొని దీపం వెలిగించి, నేతితో దీపం వెలిగించి, అప్పుడు ఇక పండు పూలు పెట్టడం మామూలే, శక్తి కొలది నైవేద్యం. అలా చేసిన తర్వాత 108 సార్లు ఈ చిన్న నామాన్ని స్మరించుకోవాలి. అంటే మంత్ర జపం అంటారు కదా, అట్లా. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. 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 ఈ మంత్రాన్ని అలా ప్రతి శుక్రవారం 108 సార్లు. అలానే ఏదైనా చెడు ప్రభావాలు ఉంటే ఆ చెడు జరగకుండా ఆ చెడు ప్రభావాన్ని తీసేసి సంతోషం కలిగేట్టుగా చేసే మంత్రం ఓం సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయ. ఓం సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ప్రసాదేన భవిష్యతి న సంశయ. ఇంకా మీకు ఏదైనా సిద్ధి పొందగలిగేట్టుగా సిద్ధి జరగాలి అంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం సిద్ధలక్ష్మై నమః. మహాలక్ష్మిని మనం సిద్ధించుకోవాలంటే ఓం శ్రీంగ్ హ్రీంగ్ క్లీంగ్ శ్రీంగ్ సిద్ధలక్ష్మై నమః. ఓం శ్రీంగ్ హ్రీంగ్ క్లీంగ్ శ్రీంగ్ సిద్ధలక్ష్మై నమః. శ్రీ మహాలక్ష్మై నమః.